మరో బ్రేకింగ్ అంతా తెలంగాణలో మేయర్ చైర్పర్సన్ ఎన్నికల కోసం విచిత్ర పొత్తులు కుదురుతున్నాయి. ఎన్నికల సమయంలో ప్రధాన ప్రత్యర్థులుగా పోటీ చేసిన వారు ఒకటవుతున్నారు. రాష్ట్ర స్థాయిలో ప్రధాన ప్రత్యర్థి పార్టీలు నిత్యం పరస్పర ఆరోపణలు చేసుకుంటున్న వారు కొన్ని మున్సిపాలిటీలో ఏకమవుతుండడం విశేషం. హంగ్ ఏర్పడిన చోట్ల ముఖ్య నేతలు గురిపెట్టారు. మద్దతిచ్చే ప్రతి ఇతర పార్టీల స్వతంత్ర కౌన్సిలర్లను చేర్చుకుంటున్నారు. హంగ్ ఏర్పడే స్థానాల్లో కొన్నింటినైనా దక్కించుకోవాలని ఆశలు పెట్టుకున్న బీజేపీ ఎప్పటికప్పుడు మారుతున్న రాజకీయ పరిణామాలతో సందిగ్ధతలో పడింది. కరీంనగర్లో మేయర్ పీఠంలో హైడ్రామా నెలకొంది. ఇక కొత్తగూడెం మేయర్ పదవీ కాలాన్ని చెరో 2.5 ఏళ్లు పంచుకోవడానికి కాంగ్రెస్ సిపిఐ ఒప్పందం చేసుకున్నాయి. ఇదే సిపిఐ కేతనపల్లి మున్సిపాలిటీలో మాత్రం బీఆర్ఎస్ కు మద్దతు ఇవ్వాలని నిర్ణయించింది. అక్కడ తాము ఎన్నికల్లో నెగ్గడానికి బీఆర్ఎస్ సహకరించినందున చైర్మన్ పదవి కోసం ఆ పార్టీకి మద్దతు ఇస్తామని సిపిఐ నేత పల్లా వెంకటరెడ్డి చెప్పారు. ఆదిలాబాద్ లో బీజేపీకి పీఠం దక్కాలంటే మరో 3 మద్దతు అవసరం. అయితే కమలం పార్టీని అడ్డుకునేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్, మజ్లిస్ కౌన్సిలర్లు ఏకమవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇక బెల్లంపల్లిలో కూడా కాంగ్రెస్, బీఆర్ఎస్ లు చేరి 14 వార్డులు గెలిచి సమానంగా ఉన్నాయి. స్వతంత్రులు 5గురు, బీజేపీ నుంచి 1 గెలవగా వీరిలో కాంగ్రెస్ నుంచి 2, స్వతంత్రుల నుంచి మరో 2 తమ పార్టీకి మద్దతు తెలిపేలా బీఆర్ఎస్ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. అమరచింతలోని 10 వార్డులో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలకు 3 వార్డులు రాగా కాంగ్రెస్ తో కలిసి 1 వార్డులో సిపిఎం గెలిచింది. ఇక్కడ బీఆర్ఎస్, బీజేపీలు ఏకమయ్యాయి. మరోపక్క ఈ ఒప్పందానికి భిన్నంగా బీఆర్ఎస్ కౌన్సిలర్లు కాంగ్రెస్ లో చేరేందుకు మొగ్గు చూపుతుండటంతో చైర్మన్ పీఠం చివరికి ఏ పార్టీకి దక్కుతుందనేది ఉత్కంఠ నెలకొంది. ఇక జగిత్యాల జిల్లా మెట్పల్లి స్థానం ఎవరికన్నది కూడా ఇంకా స్పష్టత రాలేదు. రాయకల్ లాంటి పురపాలికలో మెజారిటీ స్థానాలను కమలమే కైవసం చేసుకుంది. అయితే తాము ఆ పీఠం గెలుచుకునేందుకు ప్రత్యర్థి పార్టీ కాంగ్రెస్ తరపున గెలిచిన సభ్యుల మద్దతును బీఆర్ఎస్ కూడగట్టే ప్రయత్నాలు చేస్తోంది. అలంపూర్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు చెరో 5 స్థానాలు గెలుచుకోగా ఇక్కడ ఎక్స్ అఫీషియో సభ్యుడు స్థానిక ఎమ్మెల్యే బీఆర్ఎస్ కావడంతో మున్సిపల్ చైర్మన్ పదవి దక్కడం సులువని భావిస్తున్నారు.